అందరికీ నమస్కారం. మా ఫ్యామిలీ నుంచి మొదటి తరం యాక్ట్ చేశాం నేను నిర్మల అంతా. తర్వాత రెండో తరంలో నరేష్, మహేష్, రమేష్, ఇలాగా బాబు చాలామంది యాక్ట్ చేశారు రెండో తరం. మూడో తరంలో నవీనే ఫస్ట్ ఇంట్రడ్యూస్ అవుతున్నాడు మా ఫ్యామిలీ నుంచి. డెఫినెట్గా ఈ నందిని నర్సింగ్ బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ అవుతుందని నా నమ్మకం. దానికి ఉదాహరణగా మ్యూజిక్ ఫస్ట్ రిలీజ్ అయిన ఒక వారం 10 రోజులకే ప్లాటినం డిస్క్ రావటం చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా ప్రేక్షకులు, అభిమానులు అందరూ నవీన్ని ఆశీర్వదిస్తారని, ఈ నందిని నర్సింగ్ అనే పిక్చరు ప్రొడ్యూసర్స్కి బాగా లాభాలు రావాలని, డబ్బులు రావాలని, చాలా బాగా ఆడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సో నేను నరేష్ గారు రావాల్సింది ఉండే, బట్ అక్కడ రెయిన్ రావడం వల్ల ఆ రోజు నరేష్ గారిని పంపించడానికి చాలా కష్టపడి ఆడియో ఫంక్షన్ పంపించాం. సో ఆడియో అంతా సక్సెస్ కావడం ఈవెంట్ ఇస్ అ వెరీ హ్యాపీ. నవీన్ నాకు ఎడిటర్గా ముందు పరిచయం, చాలా దొప్పుకుండేవాడు ఎడిటర్గా ఉన్నప్పుడు. సో తను ప్యాషన్గా యాక్టింగ్ చేయాలనే ఒక ఇంట్రెస్ట్తో సాయి ధరం తేజు తను ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, అంటే ఇద్దరు చాలా లావుగా ఉండేవాళ్ళు. ఇద్దరు ఒక టార్గెట్ పెట్టుకొని హీరోలు కావాలని కష్టపడి తేజు సక్సెస్ఫుల్ హీరో అయ్యాడు. ఇప్పుడు నవీన్ వంతు వచ్చింది. డెఫినెట్గా నవీన్ ఒకరోజు నాకు ఆఫీస్కు కొన్ని విజువల్స్ తీసుకొని చూపించాడు ఒక సాంగ్లో. అది చాలా తను అంటే ఒక ఎడిటింగ్ ప్యాటర్న్ తెలుసు కాబట్టి చాలా కొత్తగా చేయడానికి ట్రై చేసి చాలా కొత్తగా చూపించాడు. సో డెఫినెట్గా ఈ సినిమా నవీన్కి ఒక మంచి సినిమా కావాలని, అవుతుందని నమ్ముతూ ఆల్ ది బెస్ట్ నవీన్. అలాగే లక్కీగా ఇద్దరు గర్ల్స్, ఒక అమ్మాయి ఏమో మా ఆర్యా సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా ఇంట్రడ్యూస్ అయింది, ఇంకొక అమ్మాయి ఏమో మొన్నే కేరింతో సినిమాలో ఇంట్రడ్యూస్ అయింది. సో ఆల్ ది బెస్ట్ గర్ల్స్. అండ్ న్యూ డైరెక్టర్ అండ్ మా ప్రొడ్యూసర్స్, భిక్షమయ్య గారు ఆల్మోస్ట్ మై బ్రదర్. సో నేను నెక్కర్లు వేసుకొని తిరిగినప్పటి నుంచి మా బ్రదర్ క్లోజ్ ఫ్రెండ్. సో సినిమా తీయాలని ఒక ప్యాషన్తో కిషోర్తో కలిసి ఈ సినిమా ప్రయత్నం చేయడం, సో వాళ్ళు కూడా మంచి సక్సెస్ అయ్యి ఓల్డ్ టీమ్ 21st రోజు మళ్ళీ నన్ను సెలబ్రేషన్స్ పిలవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఇలా మీ ముందు చాలా సంవత్సరాలు చిన్నప్పటి నుంచి మీ ముందుకు వచ్చాము, మాట్లాడాం. ప్రస్తుతం మాకంత చనువు ఉంది, అభిమానం ఉంది. ఈరోజు అంటే నవీన్ ఫస్ట్ చూస్తుంటే అసలు హీరోగా పనికొస్తాడని అనుకున్నారు అందరూ. తను కూడా అనుకోలే, హీరో అవ్వాలని అనుకోలేదు. ఎడిటింగ్లో చాలా మంచి పేరు తీసుకొచ్చాడు. అలాగే మోహన్ బాబు గారు నేను ఎక్కడో మెడ్రాస్లో ఉంటే నాకు ఫోన్ చేసి నవీన్ ఎడిటింగ్ గురించి చెప్పారు. నాకు చాలా సంతోషం వేసింది. ఒక టెక్నీషియన్గా అంత మంచి పేరు తెచ్చుకున్నాడు. తర్వాత అతను యాక్ట్ చేస్తానంటే నేను అన్నా, ఎలా ఉన్నావు నువ్వు చూసుకో అతనిలో, ఆ తర్వాత యాక్ట్ చేయాలి. 130 kgs నుంచి ఎంతకు వచ్చావమ్మా? 75కి వచ్చేసాడు. 160 kg 130. ఆ ఫోటో ఈ ఫోటో పెడితే సంబంధం ఉండదు. సారీ 130. అంత లా ఉండి కూడా ఇవాళ 6 pack లెవెల్లో చేశాడు. నిజంగా కృషి అనేది మనిషికి ఎప్పుడు సక్సెస్ ఇస్తుంది. మా కుటుంబంలో నుంచి నవీన్ రావడం అది నేను చాలా సంతోషం. అంటే నాకు మాటలు రావడం లేదు, ఎందుకంటే అంత ఆనందంగా ఉంది. అందరికి కూడా సత్యనారాయణరావు గారికి, మోహన్ బాబు గారికి, దిల్రాజ్ గారికి అందరికి కూడా ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నమస్తే. సినిమా బాగా వచ్చింది. ఒక సినిమా మంచి సినిమా బాగా వచ్చినప్పుడు సూపర్ హిట్ అయ్యేది ఎప్పుడంటే ఆడియో సూపర్ హిట్ అయ్యేది. 3 సాంగ్స్ సూపర్ హిట్ అయినాయి. మహేష్ లాంచ్ చేయడంతో మరింత యూత్లో హైప్ వచ్చింది. ట్రైలర్స్ బాగా హిట్ అయింది. ఈ రోజున యూత్లో పెద్ద క్రేజ్ ఉంది. ఐఎమ్ వాచింగ్ ట్రెండింగ్ సాంగ్స్ ఆర్ ట్రెండింగ్, ట్రైలర్స్ ఆర్ ట్రెండింగ్. ఈ యొక్క పరిస్థితిలో ఒక మంచి సినిమాకి ఒక ముఖ్యమైన ఘట్టం ఈ రోజున సెలబ్రేషన్ ఆఫ్ ప్లాటినం డిస్క్ విత్ ద ప్రెస్. అది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా కుటుంబ సభ్యులు. దర్శకరత్న శ్రీ దాసనారాయణరావు గారు ఇండస్ట్రీలో నన్ను ఏరా అని పిలిచే వాళ్ళలో తక్కువ వాళ్ళలో వారొకరు.
అదేవిధంగా డాక్టర్ మోహన్ బాబు గారు చిన్నప్పటి నుంచి ఇంట్లో మా మదర్కి బ్రదర్ అంటారు ఆయన, మా ఇద్దరం ఫ్యామిలీ, వాళ్ళిద్దరి చేతుల మీదుగా నేను అభిమానించేటువంటి యువ నిర్మాత దిల్రాజు గారి చేతుల మీదుగా ఈ రోజున పెద్దలు ఇద్దరు బ్లెస్సింగ్స్తో, కృష్ణ గారి విష్ణు గారి బ్లెస్సింగ్స్తో మా అబ్బాయి ప్లాటినం టెస్ట్ జరుగుతోంది. ఒకటే, ప్రతి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ స్టార్ ఫాదర్సే దాదాపుగా. ఆ టెన్షన్ ఉందంటే తప్ప ప్రోడక్ట్ మీద టెన్షన్ లేదు. అద్భుతంగా తీశారు, చాలా బాగా వచ్చింది. మంచి రిలీజ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మంచి సక్సెస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఎక్కడ నర్వస్గా లేదు. సో 2 తరాలని మీరందరూ కూడా 50 సంవత్సరాలు దీవించారు. 3వ తరం ఈ రోజున మా కుటుంబాన్ని చూస్తున్నాడు, నవీన్ విజయకృష్ణ. మీరందరూ బ్లెస్సింగ్స్. తెలుగు ప్రజలు నిరాజనాలు పలికారు మా అందరికి కూడా. వారిని, నవీన్ని కూడా దీవించండి అని నేను కోరుకుంటున్నాను. లాస్ట్గా మరొకసారి దిల్రాజు గారిని నేను ఎప్పుడు సెన్సార్ సర్టిఫికేట్ లాగా సర్టిఫికేట్ అంటాను. ఫ్రాంక్గా చెప్పండి ఎలా ఉంది సినిమా అన్నాను. మిత్రమే ఉన్నాం, సినిమా బాగా వచ్చింది. లాస్ట్ 30 minutes చాలా బాగుంది, నవీన్ బాగా తీశారు. దట్స్ అ బిగ్ సర్టిఫికేట్ ఫ్రమ్ దిల్రాజు గారు, వన్ ఆఫ్ ది లెజెండరీ ప్రొడ్యూసర్. సో నిర్మాతలు, దర్శకులు, హీరోయిన్స్ ఇద్దరికి కూడా వాటి కంగ్రాట్స్. ప్రత్యేకంగా అచ్చుకి మెనీ కంగ్రాట్స్, ఇంత పెద్ద సూపర్ హిట్ ఆడియో ఇచ్చినందుకు. అదేవిధంగా నవీన్కి మా దీవెనలు ఎప్పుడూ ఉంటాయి, మీ దీవెనలు కావాలి. థ్యాంక్ యూ. నేను అనంతపూర్లో ఉండగా అమ్మ ఫోన్ చేశారు, ఇమ్మీడియట్గా ఆడియో రిలీజ్ పెట్టాలంటే. ముందే అనుకున్నాం ఆడియో రిలీజ్ డైరెక్టర్ గారు దాసనాథ్ గారు మోహన్ బాబుతో చేయాలి, కానీ టైం సరిపోదు అన్నప్పుడు నేను మాట్లాడతాను. నేను అనంతపూర్లో ఉంటే నేను 1 గంటలో చెప్తానమ్మా అని. నిజంగా నాకు వెరీ ఎమోషనల్. ఇది జరగదేమో అనుకున్నా, ఇవాళ లేట్ అవుతుందేమో అని. 1 గంటలో చెప్తానమ్మా అన్నారు. ఆయన ప్రోగ్రామ్ ఉంటే క్యాన్సిల్ చేసుకుని నేను వస్తున్నానమ్మా రేపే పెట్టండి అన్నారు మోహన్ బాబు గారు. అనంతపూర్ నుంచే ఫోన్ చేశాను, ఇట్లా అమ్మగారు మాట్లాడారండి, థ్యాంక్స్ అన్నయ్య గారు అన్నా. నేను నీ బిడ్డ ఆడియోకి నేను రాలేకపోతున్నానయ్యా, నాకు ఒక ప్రోగ్రామ్ ఉంది, మా బిడ్డ ఆడియోకి వెళ్తున్నా అంటే ఒక గ్రేట్ లేడీ పిలిచింది కాబట్టి నేను వస్తున్నాను. అంటే అనుబంధాలు ఇంకా ఉన్న ఇండస్ట్రీలో ఉన్నదానికి వాళ్ళిద్దరూ ఈ రోజున దీవించడం వచ్చనేది మాకు చాలా నిజంగా ఇట్స్ వెరీ ఎమోషనల్. క్వశ్చన్ చాలా సక్సెస్ చేశారు. అది ఈ రోజు దాసనారాయణ గారు, మోహన్ బాబు గారు, దిల్రాజు గారు రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. సో సినిమా చాలా బాగా వచ్చిందండి. సో దిల్రాజు గారు సినిమా చూశారు. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మోహన్ బాబు అంకుల్కి, దాసరి గారికి, నానమ్మకి, తాతయ్య గారికి, అలాగే దిల్రాజు గారు మాకు ప్రొడ్యూసర్ కాదు, ఓకే మా బెస్ట్ ఫ్రెండ్స్కి, పెద్దలకి, అలాగే దిల్రాజు గారు చెప్పినట్టు ఇప్పుడు ఎడిటింగ్ నుంచి నన్ను తేజ్ని ఆయన పాపం డీల్ చేస్తే ఆయన అలాగే చాలా ఎడిటింగ్ టైంలో బాగా ఇంట్రాక్ట్ అయ్యేవాళ్ళం. అతను పిల్ల నువ్వులే జీవితం అంతా వర్క్ చేస్తున్నాను. ఆయన మాకన్నా యాక్చువల్లీ యంగ్, ఆయన కజిన్, అతను నెఫ్యూ హర్షిత్ మాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. అతనికన్నా చాలా యంగ్. అయితే మా వాడిని కొంచెం ఎంకరేజ్ చేయండి, కొంచెం ఇంకా యూత్ లాగా అయినా మాకు టీ షర్ట్స్ వేసుకోమని చెప్పారు. ఆయన హార్ట్ ఇస్ వెరీ యంగ్. ఆయన ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంటారు. మొన్న చూపించాను, కొన్ని క్లిప్పింగ్స్ చూపించాను, ఆయనకు బాగా నచ్చింది. సో ఆయన ఒక అప్రూవల్ ఇస్తే అదొక ఆనందం ఎప్పుడు లోపల. ఎందుకంటే ఆయన జడ్జిమెంటు అది ఎప్పుడు ఇంకా మేము నమ్ముతాం. సో ఈ సినిమా విషయానికి వస్తే, సినిమాకి విజువల్ ఎంత ముఖ్యమో అదేలాగా ఆడియో అంతే ముఖ్యం. అండ్ నాకు మ్యూజిక్ హిట్ అవడం ఈ సినిమాకి, అది నిన్నే అనే సాంగ్ చాలా బాగా ఎక్కింది జనాలకి. అండ్ అది లైఫ్ యాక్చువల్లీ సినిమాకి. సో అది ఒకటి అందరూ టీం అంతా ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈ సాంగ్ మటు క్లిక్ అవుతే ఈ సినిమాకి చాలా ప్లస్ అవుతుంది అనుకున్నాం. అటువంటిది ప్రతి వాళ్ళు ఆడియో విన్నోళ్ళు అందరూ ఆ సాంగ్ చాలా బాగుందని చెప్పడం జరిగింది. అండ్ ఆ విషయం మీద చాలా హ్యాపీ. అట్ ద సేమ్ టైం మిగతా ఆడియోస్ కూడా, పార్టీ సాంగ్ కానీ, బీచ్ సాంగ్ కానీ అందరూ మంచి రెస్పాన్స్ వచ్చింది. సేమ్ టైం బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కూడా అచ్చు చాలా అద్భుతంగా ఇచ్చాడు. సో ఐ కాంట్ అంటే ఎంత త్వరగా స్క్రీన్లో చూస్తారు ఆతృతగా ఉంది. మా గురువు గారు దాసనారాయణ గారికి నాకు
ఎన్టీ రామారావు గారు అన్నగారుల తర్వాత మరో అన్నగారు కృష్ణ గారికి, నిర్మల గారికి, దిల్రాజుకి, యూనిట్ సభ్యుడికి అందరికీ నా హృదయపూర్వక వందనాలు, అభివందనాలు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు కన్ఫ్యూజ్గా ఉంది గురుగారు. ఆ హీరో అమ్మాయి మైక్ మాట్లాడుతూ ఉంటే మైక్ ఎలా జరపరు కొంతమంది. ఆ హీరో అంటే మీరు జరగమని ఎవరు మాట్లాడాలి ఇక్కడ? మీరు వచ్చారు చీఫ్ గెస్ట్గా, కామ్గా కూర్చున్నారా, విన్నారా, వెళ్ళిపోయారా? వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తారు, ఇతను కన్ఫ్యూజ్ చేస్తారు, నన్ను కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మీరు ఎవరు మీరు కన్ఫ్యూజ్ చేశారు అమ్మాయి. సరే, నవీన్ గురించి గురుగారితో తండ్రి కొడుకులు ఎప్పుడు అలాగే ఉండాలి. అవునా కదా? చెప్పండి మీరు. ఈ పక్క ఒక ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువంలా ఉండకూడదు. తల్లి తండ్రుల కొడుకులంటే తండ్రి కుమారులు ఒక వయసు వచ్చిన తర్వాత స్నేహితుల్లా ఉండాలి. అందుకే మా గురువుగారితో అప్పుడప్పుడు, ఇంతకుముందు ఆయన నన్ను తిట్టేవాడు, కోపం చేసుకునేవాడు. నేను తిట్టను కానీ చదువు కొన్ని సరదాగా ఇలా మాట్లాడుతుంటాను. అది నాకు ఇష్టం. ఒక తండ్రిని అలా మాట్లాడు. కృష్ణ గారిని గురించి చెప్పాలి ఇక్కడ ముఖ్యంగా. ఎంత గొప్ప సంస్కారవంతుడు అని చెప్పడానికి చాలా సంవత్సరాలు ఇలా వేదిక మీదకి రావడం. ఆ మధ్య ఇప్పుడు ఈ అసోసియేషన్ ఏదో ఫిలిం నగర ఏదో 70 ఏదో కలిసా. కానీ ఈ రోజు నాకు కృష్ణ గారి గురించి నేను చెప్పక్కర్లే, ఆంధ్రప్రదేశ్కి అంతా తెలుసు. నేను ఒకసారి నన్ను ఎక్కువగా విలన్గా ఎంకరేజ్ చేసింది కూడా ఆయనే. ఆయన సినిమాలో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. ఆయన సినిమాలో ఆ తర్వాత అసోసియేట్గా పనిచేశాను. భక్త రావయ్య అనేవారు. నా పేరు భక్తవత్సరం, మీ అందరికీ తెలుసు. అది మార్చింది మా గురువు దాసనారాయణరావు గారు, మోహన్ బాబుని. భక్త ఎట్లా అనేవాడు, ఆ డైలాగ్ చెప్పబోయే అనేవాడు. నేను కృష్ణ గారి గురించి డైలాగ్ చదవకుంటుంటే ఎంతో ఆనందించేవాడు. ఆ తర్వాత విలన్గా కూడా నన్ను ఎక్కువగా ఎంకరేజ్ చేశాడు. గొప్ప సంస్కారవంతుడు అని చెప్పడానికి ఆయనేమో కాంగ్రెస్లో ఏలూరులో నిలబడ్డారు. నేను అన్నగారి తరఫున తెలుగుదేశానికి ఆయన పిక్చర్లు యాక్ట్ చేస్తున్నాను. కొడుకు దిద్దున కాకుండా ఆయన సినిమా గుర్తులేదు. కృష్ణ గారు అయిపోయింది, ఎలక్షన్స్లో మీటింగ్ జరిగి వచ్చేశారు. నేను వెళ్ళాను, కృష్ణ గారికి అగెనిస్ట్గా మాట్లాడాను. అంటే కృష్ణ గారు పర్సనల్ విషయంగా కాదు, అంటే కృష్ణ గారు కాంగ్రెస్లో ఉన్నారు, ఎలాగ ఓడించండి అని చెప్పాను. వచ్చేసాను. నెక్స్ట్ డే మార్నింగ్ షూటింగ్. ఒక్క మాట లేదండి. హ్యాట్సప్ టు కృష్ణ గారు, ఆలోచించాను. ఇంకొకరైతే ఆయన సినిమాలో నేను విలన్గా చేస్తున్నప్పుడు అతని గురించి అక్కడికి వెళ్ళి ఓడించడానికి వీళ్ళు చెప్పినా వచ్చి ఏమయ్యా మీటింగ్ వెళ్ళావు కదా, బాగా జరిగిందా అన్నారు తప్ప నా కోసం నువ్వు ఎందుకు వెళ్ళావు, నన్ను గురించి అగనిస్ట్గా ఎందుకు మాట్లాడావు అని ఒక్క పల్లెత్తు మాట అన్నటువంటి గొప్ప సంస్కారవంతుడు కృష్ణ గారు. హీ మస్ట్ లివ్ 100 years విత్ గుడ్ హెల్త్ అండ్ వెల్త్. ఐ లవ్ హిమ్, వీ ఆల్ లవ్ హిమ్. అటువంటి సంస్కారవంతుడు సొసైటీలో ఇప్పుడు 1%, 2%, 1% ఉంటుంది. అటువంటి గొప్ప కృష్ణ గారి కుటుంబం ఇది. ఆయన అంటే నాకు ఇష్టం. ఆయన 100 సంవత్సరాలు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ, ఇక విజయనగరం నగర్ గురించి చెప్పాలంటే, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు మేకప్ టెస్ట్ చేసింది ఆవిడ. చేసి ఇక ఓకే సెలక్షన్ ఓకే అన్నారు. నేను ఓహో విజయనగరం గారి పిక్చర్లో నేను విలన్గా యాక్ట్ చేస్తున్నానని మా వాళ్ళందరికీ చెప్పేశాను. అంతకు ముందుగా పెళ్లి చూపులకు వెళ్ళాను. వెళితే ఇతను ప్లాట్ఫారం మీద ఉన్నాడు, ఇతనికి ఎవరు ఇస్తారు అమ్మాయిని అన్నారు. విజయనగరం గారి పిక్చర్లో విలన్ని వాళ్ళు కబురు చేసినప్పుడు ఎస్ మేము ఇస్తున్నాం అన్నారు. కట్ చేస్తే 2 రోజులు ఆవిడ నన్ను తీసేసింది. చెప్తాను ఉండండి. వాడు చంద్రబాబు పుట్టట, నేను హైట్ అట, ఇవన్నీ ఒప్పుకోను. నేను కృష్ణ గారి కంటే హైట్ కదా నేను. మీ ఇద్దరు ఎన్ని సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ యాక్ట్ చేసాం. అది కాదు, ఏదో నా టైం బ్యాట్లా కనుక్కోవాలి. సరే అలా ఏడ్చుకుంటూ బయట వచ్చాను. మాధవరావు కృష్ణ గారు మేకప్ మ్యాన్. ఏమిటయా నేను కృష్ణ గారిని కలవాలన్నాను. సరే వెళ్ళి కలిశాను. ఇలా జరిగింది అన్నాను. అప్పుడు ఆయన నిర్మల ఎట్లా అనిపించి ఏం జరిగింది అని అడిగాడు. ఇలా అన్నాను, సో పర్లేదయ్యా, నీకు నెక్స్ట్ పిక్చర్లో వస్తుంది, నువ్వు గొప్ప నటుడు అవుతావు, నువ్వు ఫీల్ అవ్వద్దు, వెళ్ళు అని అన్నాను. అంటే నిర్మల గారు తీసేశారు అని ఆ సమయం సందర్భం అలా జరిగింది. కానీ ఆవిడంటే
100% నాకు ప్రేమ, గౌరవం, అభిమానం. షీఈస్ ది ఓన్లీ వన్ లేడీ హూ డైరెక్టెడ్ ఫస్ట్ అండ్ షీ హ్యాస్ గివెన్ సిల్వర్ జూబ్లీస్ అండ్ గోల్డెన్ జూబ్లీ మూవీస్. ఆ నిర్మల గారితో ఆవిడ దర్శకత్వంలో తర్వాత మెయిన్ విలన్గా యాక్ట్ చేశాను. అంతే కదమ్మా, నేను మెయిన్ విలన్గా యాక్ట్ చేశాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ ప్రేమ, గౌరవం, అభిమానం, పెద్ద చిన్న అనేది మాకు ఉంది. కాబట్టి మా ఇంటిలపాది వి ఆల్ లవ్ హర్, ప్రేమిస్తాం, గౌరవిస్తాం. అంత మంచి సంస్కారవంతురాలు ఆవిడ కూడా. ఆవిడ నిన్న ఫోన్ చేసి, నేను తిరుపతిలో ఉన్నాను, ఈరోజు నాకు అక్కడ ప్రోగ్రామ్స్, రేపు మళ్ళీ ప్రోగ్రామ్స్, కాలేజీ విషయాలు. ఆవిడ ఫోన్ చేసి, బాబు రావాలంటే తప్పకుండా వస్తానని చెప్పేసి ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకొని, మా గురుగారు కూడా ఎక్కడికో విజయవాడ రేపు వెళ్ళాలంటే ఆయన ఫోన్ చేయగారు ఈరోజు వచ్చాను. చాలా సంతోషం దీనిలో ఈ సభలో పాల్గొనడం. నాకు నరేష్ అంటే బాగా ఇష్టం, ఒక తమ్ముళ్ళలాగా. మీ ఇద్దరు కలిసి యాక్ట్ చేశాను కూడా. నరేష్ కుమారుడు ఈరోజు నవీన్ మా కుటుంబంలో మాకు ఒక బిడ్డలాగా, మా ఇంటికి వస్తూ పోతూ మాకు అత్యంత బిడ్డ అంటే బిడ్డే. విష్ణు, మనోజ్ తర్వాత ఒక బిడ్డలాగా. ఇట్స్ అ వండర్ఫుల్ ఎడిటర్, ఒక టెక్నీషియన్ ఎప్పుడు గొప్పవాడు అవుతాడు, ఆర్టిస్ట్ అయినా కూడా. కాబట్టి నేను అతన్ని లావుగా ఉండడం చూసి షాక్ అయ్యి ఏంట్రా అనేవాడిని. మనోజు, నువ్వు ఏంట్రా మీరు సనబడండి అని. తను హీరో అవ్వాలని కసితో, కృషితో, ఎస్ ఐ వాంట్ టు ప్రూవ్ యాజ్ అ హీరో, ఐ వాంట్ టు రిడ్యూస్ మై బాడీ అని ప్రూవ్ చేసి ఈ పర్సనాలిటీ తెచ్చుకున్నా అంటే రియలీ హ్యాట్స్ అప్ టు మై లవ్లీ సన్ నవీన్. హ్యాట్స్ అప్, చక్కగా ఉన్నావు. ఇక సినిమా ఎలా ఆడుతుంది, ఆడుతున్నది భగవంతుని ఆశీస్సులు. మంచి టైటిల్ పెట్టారు, నందిని అని. ఈశ్వరుడికి నంది ముఖ్యం. ఈశ్వరుడికి నంది ఎంత ముఖ్యమో ఆ నంది పేరు పెట్టుకున్నావు సినిమాకు. బెస్ట్ ఆఫ్ లక్. ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధించాలని, నువ్వు సినిమా పరిశ్రమలో వన్ ఆఫ్ ది టాప్ హీరోగా ఉండాలని ఆ షిరిడి సాయినాథ్ని, వెంకటేశ్వరుని, ఈశ్వరుణ్ణి, ఆ కళామ తల్లిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు 19వ తారీఖు 20, 21, 22, 23 రిలీజా, 21, జస్ట్ 3 డేస్లో ఇది జనం ముందుకు వెళ్ళబోతున్న సినిమా. ముఖ్యంగా ఈ సినిమాకి ఇక్కడ టేబుల్ ఈ డయాస్ మీద కూర్చున్న వాళ్ళు అందరూ కూడా సినిమా తప్ప మరొకటి తెలియని వాళ్ళు. సినిమా కోసం ఇంచుమించు లైఫ్ అంతా సినిమా మీదే బ్రతికిన వాళ్ళు. ఏదో డబ్బులు సంపాదించడం కోసం సినిమాల్లో చేసి దాని ద్వారా బెనిఫిట్ అవుదాం అనుకున్న వాళ్ళకంటే ఇండస్ట్రీని బాగు చేయడం కోసం కష్టపడ్డ వాళ్ళు వీళ్ళంతా. బహుశా ఇప్పుడున్న జనరేషన్ తెలియదు. ఇండస్ట్రీ పుట్టిన తర్వాత హీరోస్లో కృష్ణ గారు కష్టపడ్డంత గట్టిగా కష్టపడ్డ హీరోలే. రోజుకి 3 షిఫ్టులు చేసిన ఏకైక హీరో కృష్ణ. అది నా కళతో చూసినవాడు. నాకు 3 షూటింగ్లు జరుగుతుంటే ఆయనకి 3 షూటింగ్లు జరుగుతాయి. మార్నింగ్ 7 to 1 ఒక కాల్ షీటు, 2 to 9 ఒక కాల్ షీటు, 10 to 2 ఒక కాల్ షీటు. అట్లా కంటిన్యూస్గా మోర్ దెన్ 10 years వర్క్ చేశాడు. ఎంతమంది కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇచ్చాడు. ఎవరైనా కొత్త ప్రొడ్యూసర్లు, ఎంతమంది కొత్త ప్రొడ్యూసర్లు ఇవాళ ఆ రోజుల్లో సినిమా తీయాలంటే నాగేశ్వరరావు గారికి 5.5 సినిమాలు సంవత్సరానికి, రామారావు గారికి 8 సినిమాలు. అవి ఫిక్స్డ్ ప్రొడ్యూసర్స్. కొత్త ప్రొడ్యూసర్ రావాలంటే రామారావు గారికి మ్యాక్సిమం 2 వచ్చేవారు. 2 అవకాశం దొరికేది. నాగేశ్వరరావు గారి దగ్గర 1 అవకాశం దొరికేది. 20 మంది ప్రొడ్యూసర్లకు అవకాశం ఎవరి దగ్గర దొరికేది అంటే ఒక కృష్ణ గారి దగ్గర. అంతమంది ప్రొడ్యూసర్లు రాగలిగారు, అంత కష్టపడగలిగారు. ఆయనతో కూడా అలాగే విజయనగరం గారు, మా చెల్లయ్య రాక్షసి, పని రాక్షసి. దర్శకత్వం అలాగే వహించింది, సినిమాలో యాక్టింగ్ అలాగే చేసింది. అలాగే ఇక్కడున్న మోహన్ బాబు తెల్లవాళ్ళు రాత్రి 2, 3, 4, 5 అయినా సరే మళ్ళీ తెల్లవారితే 6 గంటలకి మేకప్ వేసుకుని 7 గంటలకు సెట్లో ఉంటారు. అలాగే నరేష్
అలాగే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత దిల్ రాజు పని 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 సినిమా తప్పేం లేదు. ఎందుకు చెప్తున్నానంటే కష్టపడి పట్టుదలతో పైకి వచ్చిన వాడు ఈ వేదిక మీద కూర్చున్నాడు. అంటే మిగతా వాళ్ళు కాదని కాదు, ఒకే వేదిక మీద ఇంతమంది ఉండడం అనేది వెరీ రేర్. ఎందుకోసం వచ్చామంటే ఆ కుర్రాన్ని నవీన్ని మనసారా ఆశీర్వదించడానికి అభినందించడానికి వచ్చాం. నాకు మొట్టమొదటిసారిగా నరేష్ నా దగ్గరికి వచ్చి, నాకు నవీన్ తెలుసు, ఎడిటర్గా తెలుసు. నిజంగా ఇందాక నిర్మల గారు చెప్పినట్టు మంచి పొజిషన్లో ఉండేవాడు. వస్తూ ఉంటే కొంచెం వాళ్ళ అదురుతూ ఉండేది, ఆ రేంజ్లో వస్తూ ఉండేది. ఒకరోజు సడన్గా నరేష్ వచ్చి నవీన్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను గురువు గారు, మీ బ్లెస్సింగ్స్ కావాలి తీసుకొస్తే షాక్ అయ్యింది. అంటే నవీను ఎడిటరు వాడేనండి కదా, నేనేం మాట్లాడేసరికి తీసుకొస్తాను కదా చూద్దాం. వస్తే అసలు నేను చూసిన నవీన్ వేరు, ఆ నవీన్ వేరు. అంతకంటే ఫోటోగ్రాఫ్ తీసుకొచ్చాడు. ఇప్పటికీ నా మైండ్ బ్లాంక్ అయి ఉంది. అంటే 6 ప్యాక్తో ఎంత అద్భుతమైన స్టిల్ తీశారు. అది ఫస్ట్ పిక్చర్లో చేయాలని చేసినట్టున్నారు. అది అప్పటి నుంచి ఆ సినిమా రావాలి బయటికి అనుకుంటున్నాను నేను. ఈలోగా ఈ సినిమా స్టార్ట్ అయింది, అది డేట్స్ కొన్ని ప్రాబ్లం అయ్యి నాకు అనిపించింది మళ్ళీ ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు మళ్ళీ లావ్ అయ్యాడు. ఇంటర్ మళ్ళీ లావ్ అయ్యామన్నాను. లేదు సార్ నేను సినిమా షూటింగ్ నాటి తగ్గిపోతాను అన్నాడు. షూటింగ్ అయ్యి షెడ్యూల్ అయిన తర్వాత వచ్చాడు, కరెక్ట్గా తగ్గి. అంటే ఒక మెకానికల్గా లావ్ అవ్వడం, మెకానికల్గా చేయడం అంటే అది కేవలం పట్టుదల. నేను 20 కిలోలు తగ్గడానికి సంవత్సరం 4 మాసాల నుంచి డైటింగ్ చేస్తే రైస్ మానేసి 1.5 years పట్టింది. అలాంటిది వితిన్ మంత్స్, 2 months 3 monthsలోనూ కష్టపడి ఆ కుర్రాడు తగ్గలిగాడంటే అది ఆ పట్టుదల పైకి రావాలి. నిజంగా నవీన్ హోల్ హార్టెడ్లీ ఐ బ్లెస్ యూ. ఎందుకంటే నాకు కృష్ణ గారి కుటుంబానికి 40 సంవత్సరాల అనుబంధం. రమేష్ బాబు నీడ సినిమాలో మొట్టమొదటి బొట్టు పెట్టాను. అదే సినిమాలో మహేష్ బాబుకి ఆర్టిస్ట్గా బొట్టు పెట్టాను. ఆ విషయం మహేషే స్టేజ్ మీద చెప్పుకున్నాడు. అలా మా కుటుంబానికి కానీ, మా ఆవిడ పద్మకి కానీ, వాళ్ళ కుటుంబానికి కానీ ఎన్నో అవినాభావ సంబంధాలు ఉన్నాయి. అందుకే మాదో కుటుంబంగా ఫీల్ అవుతుంటాను. మా చెల్లాయి నిర్మల గారు ఫోన్ చేయగానే నేనన్నా అమ్మ నేను వెంటనే ఫోన్ చేస్తానని చెప్పి, యాక్చువల్గా ఇవాళ విజయవాడ వెళ్ళాల్సింది, రేపు మార్నింగ్ 5 o'clock బయలుదేరేట్టు నేను వస్తున్నానమ్మా అంటే మళ్ళీ మోహన్ బాబు చిన్న ప్రాబ్లం వచ్చింది. 20 వస్తున్నాను అన్నాడు. మళ్ళీ మోహన్ బాబుతో మాట్లాడి అతను క్యాన్సిల్ చేసుకుని, ఎందుకోసం అంటే ఇది ఫంక్షన్ కోసం కాదు, సినిమా ఫంక్షన్ చాలా జరుగుతుంటాయి, ఎన్ని ఆడియో ఫంక్షన్ జరుగుతున్నాయో మీకు తెలుసు. అన్నింటికి రా, ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ వచ్చేవాళ్ళు కూడా కాదు. కానీ ఇది ఇండస్ట్రీ కోసం పెరిగిన ఒక కుటుంబం. ఈ కుటుంబం నుంచి ఇంకో కుర్రాడు వస్తున్నాడంటే వాడు పెరిగితే రేపు ఇంకా ఎంతమందికి అవకాశాలు ఇస్తాడో భవిష్యత్తులో. అందుకోసం ఈ కుటుంబాన్ని బ్లెస్ చేయాల్సిన అవసరం ప్రేక్షకులకి, ప్రజలకు ఉంది. అందుకోసం నవీని తప్పకుండా బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను. ఇందులో పాటలు విన్నాను నేను. ఒక సాంగు నిన్నే సాంగ్, ఎక్స్ట్రాడినరీ సాంగ్, చాలా బాగా చేశాడు. దాని తర్వాత ఇంకో 2 songs అవి కూడా నాకు బాగా నచ్చాయి. టీజర్ రిలీజ్ అయింది, టీజర్ చాలా బాగుంది. నాకు ఊరికే కథ గురించి నేను అడిగా, కథ గురించి అయితే మీకు చెప్పను కానీ ఒక పాయింట్ నాకు ఎంత నచ్చిందంటే, ఈ సినిమా కేవలం ఫుల్ ఎంటర్టైన్మెంట్తో థియేటర్లో బిగినింగ్ టు ఎండ్ నవ్వుతూ కూర్చుంటారనే దానికి అది ఎగ్జాంపుల్. ఎక్కడో హాస్పిటల్లో ఉద్యోగం కావాలంటే అకౌంటెంట్ పోస్ట్కి అప్లై చేసుకుంటే వాడికి డాక్టర్ ఉద్యోగం ఇచ్చారు. వాడు వెళ్ళింది అకౌంటెంట్గా ఇంటర్వ్యూకి, డాక్టర్ అయిపోయాడు. వాడు కనీసం ఇది కూడా కాదంటే మనకు ఫుడ్ ఉండదేమో నేను యాక్సెప్ట్ చేశాడు. అలాంటి ఒక డాక్టర్ కదా హాస్పిటల్లో చాలా మంది చేరుతూ ఉంటారు. చేరిన వాడు అందరూ పేషెంట్స్ అనుకోవద్దు. కొంతమంది పోలీస్ కేసుని తప్పించుకోవడానికి చేరుతూ ఉంటారు, కొంతమంది కోర్టుల్లో అటెండ్ అవ్వకుండా ఉండడానికి చేరుతూ ఉంటారు,
కొంతమంది ఎవరైనా చంపేస్తాడేమోనని భయంతో ఉంటే ప్రొటెక్షన్ ఉంటుందని చెబుతుంటారు. అలాంటి సన్నాసులు ఈ డాక్టర్ తగులుతారు. వాళ్ళు పేషెంట్లు కాదు, వీళ్ళు డాక్టర్లు కాదు. అలాంటి కథ ఊహించుకోండి ఎలా ఉంటుంది. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎంటర్టైనర్. నాకు చాలా బాగా నచ్చింది అది. డెఫినెట్గా సినిమా సక్సెస్ అవుతుందని, ఎందుకంటే రేపు 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అంటే మనకు తప్పదు అలాంటి పరిస్థితి. 3 సినిమాలు అంటే అదృష్టం. 7 సినిమాలు 8 సినిమాలు రిలీజ్ అవుతుంది. కాబట్టి ఈ సినిమా తప్పకుండా అంటే డే 1 పంప దీంతో హౌస్ఫుల్స్ అయిపోయి ఇది అవుతుందని నేను అన్నాను. డెఫినెట్లీ ఇట్ విల్ హ్యావ్ ఎ గుడ్ ఓపెనింగ్ అండ్ ఇట్ విల్ పికప్. నేను పెళ్లి చూపుల సినిమాలకి వాటికి లేదా మన శ్రీరస్తు వాటికి కూడా సినిమా చూసిన తర్వాత చెప్పాను. నేను ఇంకా సినిమా చూడాల. బట్ ఐ హోప్ ఈ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఒక హీరోని ఇండస్ట్రీకి ఇచ్చి ఈ సినిమా కోసం కష్టపడి ఈ కుటుంబం నుంచి మరొక వారసుడు విజయవంతంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుతూ, అలాగే ఈ సినిమా దర్శకుడిని, సంగీత దర్శకుడిని, ఈ సినిమాలో నటించిన హీరోయిన్ అమ్మాయి బట్ ఓపెనింగ్ తెలుగులో మాట్లాడింది కాబట్టి చాలా అదృష్టవంతురాలు. లేకపోతే అయిపోయేది ఆ అమ్మాయి పని. సో ఎందుకంటే నేను తెలుగులో సినిమాల్లో పనిచేసే ప్రతి హీరోయిన్ తెలుగు నేర్చుకుని మాట్లాడండి అని చెప్తాను. కాబట్టి ఆయన తెలుగులో మాట్లాడింది అదృష్టవంతురాలు. సో ఐ విష్ ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్, అదే అంటే టీమ్ ఆఫ్ ది ఫిలిం హ్యావ్ ఏ వెరీ గుడ్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మోహన్ బాబు గారికి, దాసరి నారాయణరావు గారికి, కృష్ణ గారికి, విజయ నిర్మల గారికి, దిల్ రాజు గారికి, నరేష్ గారికి చాలా థ్యాంక్స్ ఈరోజు ఇక్కడ వచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆడియోని చాలా బాగా రిసీవ్ చేసుకొని చాలా పెద్ద హిట్ చేశారు. అలాగే మూవీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ట్రైలర్ చూసిన ప్రతి వాళ్ళు సస్పెన్స్ ఉంది అని చాలా ప్రెడిక్ట్ చేశారు, ఇది క్లైమాక్స్ అది ఇది అని. బట్ నన్ కుడ్ ప్రెడిక్ట్ ద కరెక్ట్ థింగ్. సో నందిని నర్సింగ్ హోమ్ లో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి హార్డ్లీ 2 days. సో 21st October కి రిటర్న్ మై సెట్. అండ్ నవీన్, ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ యాక్చువల్లీ. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ వెరీ గుడ్ యాక్టింగ్ పార్ట్నర్ ఆఫ్ మైన్. అండ్ నువ్వు ఎస్సే చేసిన ఈ చందు రోల్ ఎవ్రీబడి విల్ లవ్ ఇట్.